వక్ఫ్ బోర్డ్ సవరణకు సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కొంతమంది ముస్లింస్ నిరసన పేరుతోటి మారణ హోమం సృష్టిస్తుంటే మరికొందరు ఇస్లాంని నమ్మిన ముస్లింలు అసలు వక్ఫ్ బోర్డ్ సవరణ అనేది ఎందుకు అవసరం, కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం చేస్తుంది అనే విషయాలను బహిర్గతంగా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక వాయిస్ వినిపిస్తా వినండి. ఎందుకంటే ఇది మట్టా ప్రసాద్ కి సంబంధించి ఒక ఛానల్ కి సంబంధించిన వీడియో మన దాంట్లో టెలికాస్ట్ చేస్తే కాపీరైట్స్ ఇష్యూ ఉంటాయి కాబట్టి అదైతే వినండి. విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. सबसे पहले दी है कुकड़ी भुट्टा भूनने की रेड़ी कि आप मुसलमानों ये रेड़ी पर भुट्टे भूनिए और बेचिए। दूसरा दिया है पंचर लगाने की दुकान कि आप पंचर लगाइए। तीसरा दिया है चाय की दुकान कि आप चाय बेचिए। विधवाओं को आज तक पेंशन नहीं मिलती थी। अगर इनको इतना ही घमंड था अपनी राजनीति पर, जब ये सत्ता में थे तो किसी एक विधवा को वक्फ से पेंशन दी है क्या आज तक? आप पत्रकार हैं, इसका सर्च कीजिए कि 70-65 साल जो सरकार ने राज किया है, ये चोर चोर मुसरे भाई जो आज मिल करके नरेंद्र मोदी जी पर उंगली उठा रहे हैं, ये जब एक उंगली ऐसे उठाते हैं तो 4 उंगली इनकी तरफ जाती है। ये सोचना चाहिए। जब इन्होंने 70 साल में कुछ नहीं किया, 10 साल 11 साल वाली सरकार पर ये इल्जाम लगाते हैं, अपने गिरबान में झांक कर नहीं देखते हैं कि वक्फ के जो फायदे मुस्लिम गरीब महिलाओं को मिलने चाहिए थे, दबे कुचले मुसलमानों को मिलने चाहिए थे, जिनको कोई छोटी मोटी दुकान वक्फ से कारोबार दिया जाता, महिलाओं को कुछ पेंशन दी जाती जिनसे उनके बच्चे पढ़ लिख जाते, उनके बच्चों को फ्री एजुकेशन दी जाती, कुछ नहीं दिया आज तक। लेकिन मुसलमानों రైట్ చూసారు కదా ఏం చెప్పాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల కోసం చాలా చేసింది. మొక్కజొన్న కంకులు కాల్చుకొని అమ్మమని చెప్పింది, సైకిల్ టైర్లకు పంచర్లు వేసుకొని బ్రతకమని చెప్పింది, టీ స్టాల్ పెట్టుకొని టీలు అమ్ముకోమని చెప్పింది. వక్ఫ్ గురించి చాలా మాట్లాడుతున్నారు కదా. వక్ఫ్ బోర్డు ద్వారా భర్తను కోల్పోయిన మహిళలకు పెన్షన్ పేరుతో ఏదైనా సహాయం అందిందా? అయినా 60 నుంచి 70 ఏళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు 11 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే సిగ్గుపడాల. 1 ఏళ్ళు నరేంద్ర మోదీ వైపు చూపిస్తే మిగిలిన 4 ఏళ్ళు వాళ్ళ వైపు చూపిస్తున్నాయి అనే విషయాల్ని గ్రహించాలా. వక్ఫ్ బోర్డు వల్ల ఎవరికి న్యాయం చేశారు? అసలు వక్ఫ్ బోర్డు డబ్బుల్ని దేనికి వాడారు? ఒక పేద ముస్లింల చదువుల కోసం వాడారా? ఆరోగ్యం కోసం వాడారా? వాడి కడుపు నింపడం కోసం వాడారా? వాళ్ళను ఆర్థికంగా డెవలప్ చేసే వ్యాపారాల కోసం వాడారా? ఒంటరి మహిళల కోసం వాడారా? పెళ్లిళ్ళు చేయలేని వాళ్లకు పెళ్లిళ్ళు చేయడానికి ఆర్థిక సహాయం కోసం వాడారా? దేనికోసం వాడారు? 60-70 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏంటి? ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు విమర్శించడం అనేది హాస్యాస్పదం అంటూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను లాగి గూబ మీద కొట్టి గుజ్జం అనిపించేలాగా ప్రశ్నించాడు. ఏం జరిగింది? వక్ఫ్ బోర్డు సవరణ చట్టం వల్ల ఎంత మంచి జరుగుతుంది? వక్ఫ్ బోర్డు సవరణ చేయకుండా ఉన్న ముందు దానివల్ల ఎవరికి లాభం జరిగింది? 60-70 సంవత్సరాలు దేశాన్ని పాలించి దేశాన్ని అధోగత పాలు పట్టించిన మీరు ఈరోజు 11 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ పరిపాలనని విమర్శించడం ఎంత హాస్యాస్పదంగా ఉంది. జోక్ అనిపిస్తలే, కళ్ళకు కనిపిస్తలే అంటూ నిజాలను నిర్భయంగా చెప్పారు. మరి ఈ ముస్లిం సోదరుడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని విమర్శించడం సరైందేనా? వక్ఫ్ బోర్డు సవరణ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయానికి హర్షిద్దామా, లేదా కాంగ్రెస్ పోరాటమే కరెక్ట్ అందామా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఛానల్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.